వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్టీసీ పక్షపాతం. తల్లికి గాజులేవ్వు కానీ పినతల్లికి బంగారు గాజులు ఇప్పించినట్టుగా ఈరోజు తెలంగాణ ఆర్టీసీలో మాత్రం ఎంతో సంక్షోభాలు, ఎన్నో ఉడుకుదుడుకుల మధ్య తెలంగాణ ఆర్టీసీ నడుస్తుంది. ఇలా మహాలక్ష్మి ప్రవేశపెట్టిన తర్వాత, ఉచిత బస్సు సర్వీసు మహిళలకు చెప్పిన తర్వాత, అనేక సమస్యలతో ఇరుక్కుపోయిన తర్వాత, అనేక కార్మికులను ఆర్టీసీ నుంచి తొలగించిన తర్వాత, ఆర్టీసీలో ఉద్యోగస్తులు అనేక సార్లు తన వినతి పత్రాన్ని ఇచ్చినప్పటికును వారిని ఉద్యోగాలలో తీసుకోకుండా వారి నానా అవస్థలు పెట్టిన సమయంలోనే ఈరోజు ఆర్టీసీ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విజయవాడ, విశాఖపట్నం అలాంటి ప్రదేశాలకు రాయితీలు కల్పించింది. మీరు వెళ్ళింటే 30% రాయితీలు ఇస్తాము. లహారీ బస్సులకు, ఏసీ బస్సులకు, గరుడా బస్సులకు, స్లీపర్ కోచ్లకు రాయితీలు. అంతే. ఎందుకోసం ఈ రాయితీలు ప్రకటించారు? మనకు సంబంధించిన ఇలా ఆదిలాబాదు, నిజామాబాదు, నిర్మల్, లేక ఉంటే వరంగల్, ఎటునాగరం, ఇటు వెళ్తేనేమో మహబూబ్నగర్, ఇటు సైడ్ వెళ్తేనేమో మిర్యాలగూడ, ప్రతి చోట మనకు రాయితీలు ఎక్కడ కల్పించకుండా ప్రత్యేక సమయాలలో, ఉదాహరణకు దసరా, దీపావళి లాంటి పండుగలకు, ఏదైతే తెలంగాణకు సంబంధించిన పండుగలు ఉన్నాయో ఆ పండుగల సమయంలో ఆర్టీసీకి సంబంధించిన ఛార్జీలు డబల్ ట్రిబల్ చేసుకుంటూ నానా హింస పెడుతున్న ప్రయాణికులకు ఈరోజు విజయవాడ వెళ్ళడానికి కానీ, విశాఖపట్నం వెళ్ళడానికి కానీ, ఇలాగా వేరే రాష్ట్రాలకు వెళ్ళిన, వేరే ప్రదేశాలకు వెళ్ళిన, ఇతర తెలంగాణ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిన సమయంలోనే ఈరోజు వాళ్లకు 30% రాయితీలు ఏంటి అని ప్రజలు గొగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం మనం చూసినట్టయితే దసరా వచ్చినప్పుడు మనం చూసాం, ఒక బస్సు కిరాయా, ఒక 400 రూపాయల బస్సు కిరాయా అంటే దానికి 600 రూపాయలు చేసేయారు. ఏంటి అని అడిగినప్పుడు కండక్టర్ నాకేం తెలుసండి, మా అధికారులు చెప్పారని చెప్పారు. అధికారులను నడిచిన సమయంలో లేదండి, ఇప్పుడు బస్సు వెళ్తుంది కానీ వచ్చేటప్పుడు ఖాళీ వస్తుంది కదా, అందుకోసమే ఆ రేట్లను కవర్ చేయడానికి చెప్పారని చెప్పారు. మరి ఈ విషయంపై ఈరోజు విజయవాడకు సంబంధించింది దాదాపుగా 200కు పైగా బస్సులు రోజుకు తెరుతాయి. అంటే నిమిషానికి 10-15 నిమిషాలకు ఒకసారి ఒక విజయవాడ బస్సుకి వెళ్తుంది. ఈరోజు మనం చూసినట్టే గుణింకాల ప్రకారం మనకు సంబంధించిన హైదరాబాద్ టు విజయవాడ, ఎల్బీ నగర్, అనేక ప్రదేశాల నుండి ఇలా జోబ్లీ బస్ స్టాండ్ కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, ఎంజీబీఎస్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, ప్రత్యేకంగా ఈరోజు విజయవాడకు వెళ్ళే బస్సులలో అనేక 10 నిమిషాలకు ఒక బస్సు. దానికి ప్రైవేటు సర్వీసులు దాదాపుగా 750 నుండి 1000 వరకు ప్రైవేట్ సర్వీసెస్ ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తూనే ఉన్నాయి. అలాంటి సమయాలలో వారు ఎప్పుడైతే రాయితీలు ప్రకటించారో, వారు ఎప్పుడైతే ఈ సంబంధించిన ఈ డిస్కౌంట్లు ప్రకటించారో, ఆర్టీసీ తనదైన మార్గంలో ఈరోజు వారిని ఆకర్షించుకోవటానికి, వారిని ఇంకా ఆర్టీసీలో ప్రయాణికులకు సంబంధించిన వారిని ఇంకా ఉత్తేజపరచడానికి, ఆర్టీసీ వినియోగించడానికి మనం ఒక ప్రత్యేకమైన ఈ అనౌన్స్ చేస్తే, ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తే ఇంకా ప్రత్యేకంగా వస్తారు అన్నట్టుగా ఈరోజు 30% రాయితీలు ప్రకటించి ఈరోజు దానికి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేయడం. ఈ విషయంలోనే ఈరోజు మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీ పక్షపాతం అంటే అమ్మకు గాజులు కొనిపెట్టనోడు ఈరోజు సవతి తల్లికో ఇంకా పినతల్లికో బంగారు గాజులు ఇచ్చినట్టుగా ఈరోజు ఈ విషయంపై ఆర్టీసీ ఎందుకు ఇలా ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తున్నది అనే విషయానికి ఈరోజు మనం చర్చించి దీనికి ఒక విశ్లేషించడానికి, దీనికి సంబంధించిన పూర్తిగా మన ప్రజలకు, మన ప్రేక్షకులకు, తెలంగాణైట్స్కు ప్రత్యేకంగా ఒక సమాచారం ఇవ్వడానికి, దీని ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచించడానికి మనం ఈరోజు తీసుకున్న కార్యక్రమమే ఆర్టీసీ పక్షపాతం. దీనిలో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారు మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి భీమ్రామ్ నాయక్ గారు మనతో ఉన్నారు. అలాగే రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోలేపల్లి రామ్మూర్తి గారు మనతో ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులైనటువంటి ఎనిగంటి రాజు నేత గారు కూడా మనతో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అన్నటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఈరోజు ప్రత్యేకంగా ఈ రాయితీలు ప్రకటించడం వల్ల ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది తెలంగాణ ప్రజలకు? చెప్పండి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమం చాలా యూనిక్ అని మనం అనుకోవచ్చు. ఎందువల్ల అంటే ఆర్టీసీ గురించి మనం గతంలో కూడా అనేక కార్యక్రమాలు, అనేక చర్చలు నిర్వహించినటువంటి నేపథ్యంలో ఆర్టీసీ వైఖరి, పోకడ గురించి మనం అందరూ కూడా ఆలోచిస్తున్నాం.
అసలు ఆర్టీసీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటి యొక్క పరిష్కారానికి ఈనాటికి కూడా నోచుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఆర్టీసీ సరికొత్త ఆలోచనలు ప్రవేశపెట్టడం ఎంతమాత్రం సమంజసం అనేటువంటి విషయాన్ని ఈనాటి చర్చా కార్యక్రమంలో మనం ఆలోచించబోతున్నాం. నిజంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ సినేరియో కనుక మనం చూసినట్లయితే మనకిట ఆంధ్రప్రదేశ్, అలాగే మనకు బార్డర్స్ విత్ కర్ణాటక, అలాగే మహారాష్ట్ర, ఇలా ఒక అద్భుతమైన నేపథ్యంలో ఈరోజు ఇలా ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నది. అలాగే ఇక్కడి నుంచి ప్రయాణికులు కూడా విజయవాడ వైపు ఎక్కువగా ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో రెవెన్యూను పెంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే మేము ఈ నిర్ణయం తీసుకున్నామని యాజమాన్యం చెబుతోంది. మరి అది ఎంతవరకు సమంజసం అని మేము చూస్తున్నాం. ఎందువల్ల అంటే తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు కూడా ఫ్లోటింగ్ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. మనకు రాయచూర్ అనేది చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్ ప్లేస్. ఎక్కువ బిజినెస్ అనేది అక్కడి నుంచి మనం వెళ్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి పూణే కానివ్వండి, ముంబై కానివ్వండి, అలా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన తెలంగాణ వాసులు. ఇక బెంగళూరు, మైసూరు అయితే మనం చెప్పనవసరం లేదు. మరి ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ కేవలం విజయవాడకు ప్రకటించడంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. ఎందువల్ల అంటే ఒక ప్రకటన వచ్చినప్పుడు అన్ని ప్రాంతాలకు సమానంగా అన్నిటినీ ఉద్దేశించి, మనకు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన కీలకమైన ప్రాంతాలు ఉన్నాయి. మన జమీల్జీ గారు చెప్పినట్టు వీటన్నిటికీ లేనటువంటి ఇంపార్టెన్స్ ఒక పర్టికులర్ రూట్ మాత్రం ఇవ్వడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, ఇలా ఇవ్వటం వల్ల జరగబోయేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేది మనం ఈ చర్చా కార్యక్రమంలో మన నిపుణులైనటువంటి డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ ఉన్నారు, వారి ద్వారా తెలుసుకొని దీనికి ఒక రూపాన్ని, స్వరూపాన్ని కలిగించుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనతోటి ఈరోజు భీమరావ్ నాయక్ గారు ఉన్నారు. భీమరావ్ నాయక్ గారు ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ నష్టాల బాటల్లో వెళ్తున్న సమయంలోనే ఈరోజు ఆర్టీసీని లాభాల బాటలను తీసుకొచ్చిన ప్రగడబాలు వల్కిన ఈరోజు ఈ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఈరోజు విజయవాడకు రాయితీలు ప్రకటించడం వల్ల ఎలాంటి దీని ఇంకా ఎంతరం ఏమిటి, ఉద్దేశం ఏంటండి? ఛానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం అంటున్నారో ఆ నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు దసరా సీజన్ ఇప్పుడు మన ఏంటంటే ఆషాఢ మాసంలో అయిపోయిన తర్వాత ఇప్పుడు శ్రావణం స్టార్ట్ అయింది కాబట్టి అమ్మవారి దర్శనానికి చాలా మంది మన ప్రయాణికులు వెళ్తూ ఉంటారు, తెలంగాణ నుంచి భక్తులు అక్కడ వెళ్తూ ఉంటారు. కాబట్టి వారిని యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ రూట్లలో కొంత రాయితీని ఇస్తే ప్రజలకు మేలు జరిగేటువంటి అనే అంశంలో ఆలోచన చేసి ఉన్నట్టు కొన్ని భావిస్తూ ఉన్నాం మేము. కానీ దీనికి ఏదో రాజకీయ కోణమో లేకపోతే పక్క రాష్ట్రానికి మేలు చేయడం లేకపోతే ఇంకో రాష్ట్రానికి చిన్న చూపనే విషయం కాదు. అట్లా అనుకుంటే మన దగ్గర కూడా రేపు ఈ కొండగట్టు వైపు లేకపోతే మన ఈ వేములవాడ పెట్టుకొని చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడే దీనికి రాతాంతం చేయకుండా దాని మీద పూర్తిగా సమాచారం వచ్చేంత వరకు కూడా మన ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది దాని మీద యాక్చువల్ గా. కానీ దీనికి ఒక ప్రాంతానికి అనేది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హలో సార్, యాజ్ యూజువల్ మీ నెట్వర్క్ చాలా ప్రాబ్లం ఉన్నదండి. ఆ నెట్వర్క్ ను మీరు సరి చేసుకుంటారనే మీరు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి సార్ ప్లీజ్. ఒకవేళ కనుక ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ ఎనీ ఫాల్ట్ ఇన్ యువర్ వీడియో జస్ట్ గో హెడ్ విత్ యువర్ ఆడియో సార్ ప్లీజ్. ఓకే, వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినపడతాను, చెప్పండి సార్ ప్లీజ్ గో హెడ్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఇప్పుడు చాలా మంది దానికి తప్పులు భావిస్తా ఉన్నారో ఎందుకు అర్థం కావట్లేదు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఆషాఢం అయిపోయిన తర్వాత శ్రావణం స్టార్ట్ అయింది. శ్రావణం స్టార్ట్ అయిన తర్వాత విజయవాడ దుర్గమ్మ వారికి మనకు తెలంగాణ భక్తులు చాలా మంది సందర్శించుకుంటారు అక్కడికి. సో ఆ సందర్భంలో బట్టి కొంత ప్రజలకు మేలు చేయడం కోసము అనే నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కానీ కొంత ఫ్రీ బస్సులో నడుస్తా ఉంది. సో అది కాకుండా కొంచెం రాయితీ తగ్గిస్తే డీలక్స్ బస్సులు కానీ ఇంకో బస్సులు కానీ ప్రయాణాలు వెళ్తారని చెప్పి ఉద్దేశంతో చేసి ఉన్నారు. కానీ దీంట్లో ఏదో ఆంతర్యం ఉన్నది, దీంట్లో వెనుక లేదు కుట్ర ఉన్నది, ఇది పక్క రాష్ట్రాన్ని మేలు చేయడం అటువంటి విషయాలు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, ఇదే విషయంపై మరి ఒకసారి రామ్మూర్తి మన మిత్రమైనటువంటి పల్లె
పోలేపల్లి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం అయితే భీమరావు నాయక్ గారు వెళ్తున్నారు. ఎలాంటి దురుద్దేశం లేదు, ఖచ్చితంగా ఇది ఒక నిర్ణయం. దానికి ఆషాఢ మాసం కాబట్టి ఈరోజు అక్కడ వెళ్ళే భక్తులు ఎక్కువ మంది ఉంటారని చెప్తున్నారు. అయితే గతంలోనే చూసాం మనం సరస్వతి పుష్కరాలకు మనం ఒక పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళే సమయంలో కూడా అనేక మంది మహిళలు ఎక్కారు. ఈ సదుపాయాల విషయం ఇచ్చిపెట్టండి, ఆర్టీసీ విషయంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. దసరా వెళ్ళింది, దీపావళి వెళ్ళింది, ప్రతి విషయంలోనూ 30 నుంచి 50%, ఒక్కొక్కసారి అయితే 100% కూడా ఛార్జీలు పెంచినట్టుగా చెప్పారు. ఇప్పుడు మనం భీమరావు నాయక్ గారు ఏదైతే చెప్తున్నారు, దానికి మీరు ఎలా విశ్లేషిస్తారండి? బాగా కవర్ చేయడానికి ట్రై చేసిండు. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏదైతే విజయవాడకు అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి మొత్తం పూర్తిగా ఈ బస్ ఛార్జీలు తగ్గించుండు అని చాలా కవర్ చేయడానికి ప్రయత్నించింది. కానీ తెలంగాణలో కూడా చాలా టెంపుల్స్ ఉన్న విషయం మిత్రుడు మర్చిపోయాడు. ఎందుకంటే అటు జోగులాంబ ఉన్నది, అదే విధంగా వేములవాడ ఉన్నది, అదే విధంగా యాదగిరిగుట్ట ఉన్నది, అదే విధంగా వరంగల్ అమ్మవారు భద్రకాళి మాత ఉన్నది. దాదాపు భారతదేశంలో 5 శాకాంబరి ఉత్సవాలు జరిగే ఏకైక ప్రదేశం వరంగల్. మరి వరంగల్ వచ్చే ప్రజలకు ఎందుకు తగ్గియరు? ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, ఏదైతే రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు తప్ప తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయన భావించట్లేదు. ఎందుకంటే ఏదైతే చంద్రబాబు చెప్పు చేతుల్లో పనిచేసి ఆయనకే మొత్తం కంప్లీట్ గా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టీసీ విషయంలో ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన అంశాలు కూడా కొంత కులంకుశంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం రాగానే మొత్తం ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులను ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తాను చాలా మంది మిత్రులకు తెలియదు. వాస్తవంగా మేము కొంత చేసిపోయినాం, దాన్ని కొంచెం ఫైల్ ముందుకు జరిపితే సరిపోతుంది. అది కూడా మొత్తం పెండింగ్. యూనియన్స్ పునరుద్ధరిస్తా అన్నాడు, అది పరిస్థితి అట్టే ఉన్నది. ఆర్టీసీ ఆధునీకరించి కొత్త బస్సులు కొంటా అన్నాడు. కొత్త బస్సుల మాట ఇక దేవుడెరు కానీ మొత్తం ఆర్టీసీలకు కొత్త బస్సులు ఇవి తీసుకొచ్చిందంటే ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అని చెప్పి 2 కంపెనీలకు డైరెక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. మెగా కిషన్ రెడ్డి ఒలాక్టో కంపెనీ, అదే విధంగా జేబిఎం జై భారత్ మారుతి అని ఇది ఒక కంపెనీ. ఈ 2 కంపెనీలకు సంబంధించిన బస్సులు అన్ని డిపోలకు వచ్చేసినాయి. ఈ డిపోలను కంప్లీట్ గా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వరంగల్ 2 డిపోలో ఏదైతే జేబిఎం కంపెనీకి సంబంధించిన 120 చిన్న బస్సులు ఉన్నాయి. అదే ఆర్టీసీ 6 నుంచి 8 బస్సులు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 2 డిపోను మొత్తం కంప్లీట్ గా జేబిఎం కంపెనీకి అప్పచెప్పేసి అక్కడ పవర్ సంబంధించిన ఏదైతే పవర్ ప్లాంట్స్ కూడా పెట్టి అక్కడ మొత్తం ప్రైవేట్ వాళ్ళే ఉంటారు, ఎవరిని రానియరు. మొత్తం కంప్లీట్ గా మొత్తం 120 చిన్న బస్సులు వాళ్ళే నడుస్తున్నాయి. వాళ్ళకి ఎంత దోషి పెడుతున్నారంటే మీరు ఆశ్చర్యపోతారు. చాలా ఘోరమైన విషయాలు నేను ఎందుకంటే ఈ మన ఛానల్లో చెప్తా. ఎంత ఘోరమైన పరిస్థితులు అంటే దాదాపు ఎందుకంటే కిలోమీటర్ 59 రూపాయలు దోషి పెడుతున్నారు వాళ్ళ. వాస్తవంగా చెప్పాలంటే చారణ కోడికి బారణ ఖర్చు. అది సంపాదించేది కూడా అంత లేదండి, మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా అగ్రిమెంట్ చేసుకొని ప్రతి డిపోల్లో వాస్తవంగా మిత్రులు చాలా విషయాలు తెలియవు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 96 డిపోలు ఉన్నాయి, 3 వర్క్ షాపులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఉద్యోగులను పరిస్థితి వాళ్ళ ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తం ప్రైవేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చేట్లు మొత్తం కంప్లీట్ గా వాళ్ళే డ్రైవింగ్ చేసుకుంటారు, వాళ్ళే మెకానిక్లు, వాళ్ళే కథ, వాళ్ళే కార్ఖానా, వాళ్ళే ఛార్జింగ్, మొత్తం ఏముండవు. డీజిల్ సంబంధించిన బస్సులు కథం స్క్రాప్ వెళ్ళి, అదే విధంగా ఉద్యోగులను కూడా స్క్రాప్ గా శ్మశానానికి తోలాలనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆర్టీసీల గోస అంతా ఇంత కాదు. వాళ్ళు ఏదైతే సంవత్సరాల నుంచి ఆర్టీసీ సంస్థను కాపాడుకుంటూ సంస్థను ఏదైతే ప్రైవేట్ సంఘాలు మొన్నటిదాకా వీళ్ళు ఏమన్నారండి, మెగా కృష్ణారెడ్డి దొంగ, మెగా కృష్ణారెడ్డి లంగా మొత్తం కంప్లీట్ గా దోషిపెట్టినంటే ఇప్పుడు మీరేం తీసుకొచ్చి దోషిపెడుతున్నారు? ఎస్, మేము తీసుకొచ్చినాం. వాస్తవంగా ఏంటంటే ఆర్టీసీని నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలను తీసుకురానికి వాళ్ళకు జీతాలు కూడా పెంచినాం, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ పెంచినాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు 43% పెంచితే మేము 44% పెంచినాం. అదే విధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా మేము ఏం చేసినాం అన్నది కూడా కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు ఉద్యోగి అటుకి సంబంధించిన ఉద్యోగి దిగిపోతే 5 లక్షల రూపాయలు చేతులకు రాకపోయేదని. గట్టిగా ఎదుగుతా కొంచెం పని చేసిన వాళ్ళు, కొంచెం రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు వచ్చేది. జీతాలు పెంచిన తర్వాత 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఏ ఉద్యోగినైనా పోయి తట్టి అడగండి, అవసరమైతే ఈడీ డ్రైవర్ కండక్టర్ నుంచి ఈడీ అంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా అడగండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత జీతాలు పెంచిన తర్వాత 50 నుంచి 1 కోటి రూపాయలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది వాస్తవం. అదే విధంగా ప్రతి బడ్జెట్ లో మేము ఉన్నప్పుడు 1500 కోట్లు ప్రతిసారి పెట్టాం. మరి వీళ్ళకి ఏమైంది? 2 బడ్జెట్లు వస్తున్నా. ఎందుకంటే ఆర్టీసీ మీద వీళ్ళ కపట ప్రేమ. అదే విధంగా ఏదైతే ఇప్పుడు బస్ స్టేషన్ మేమున్నప్పుడు బస్ స్టేషన్లు కానీ అదే విధంగా డిపోలను కానీ ఆధునీకరించినాం. ఎవరి ఫండ్తోని? ఎంపీ ఫండ్స్, అదే విధంగా ఎమ్మెల్యే ఫండ్స్, ఎమ్మెల్సీ ఫండ్స్, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల ఫండ్ మొత్తం కంప్లీట్ గా మేము డిపోలను కానీ ఏదైతే
ఏదైతే బస్ స్టాండ్లను కానీ అదే విధంగా కొన్ని మెట్రో సిటీస్ లలో అదే విధంగా ఏసీకి సంబంధించిన ఏదైతే బస్ స్టాప్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా మేము ఆర్టీసీ కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిండ్రు, ఆర్టీసీకి సంబంధించి ఏదైతే రేట్లు తగ్గిమని విజయవాడలో గొడవ జరిగిందా, లేకపోతే తెలంగాణలో ఆడపడుచులు లేదు మేము విజయవాడకు పోతాం అందరం మాకు రేట్లు తగ్గిమని వదిలిపెట్టిల్లా? ఇజ్జత్ మానం ఉండాలి కదా చెప్పుకొని కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఎందుకంటే నిజామాబాద్ గానీ, ఆదిలాబాద్ గానీ, అదే విధంగా మాధవపూర్ గానీ, అదే ఖమ్మం గానీ, అదే విధంగా వరంగల్ గానీ, ఇన్ని ప్రాంతాలకు నువ్వు తగ్గించేది పోక పక్క రాష్ట్రానికి తగ్గియడం అంటే ఇక నువ్వు ఎందుకంటే 15 నుంచి దాదాపు 30% తగ్గింపు అంటే నువ్వు ఆర్టీసీని కావాలని నష్టాలకు నెడుతున్నావు. ఎందుకంటే ప్రైవేట్ సంస్థను ఆల్రెడీ తీసుకొచ్చినాం. ఇంకో విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం కాదు, ఇది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే 50% రైతులు వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ బస్సులో ఏదైతే సంబంధించిన ఏదైతే యూనియన్స్ తోని గతంలో చర్చలు జరిగినాయి. చర్చలు ఏదైతే 30%కి మించి ఏదైతే బస్సులు నడపొద్దు అని, ఏదైతే ప్రైవేట్ బస్సులు తీసుకురావద్దని ఒక ఉన్నది, 20% కంటే మించవద్దు అసలు యాక్చువల్ గా. దాన్ని ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 50% తీసుకొచ్చిన గనుడు ఎవరైనా ఉన్నాడంటే ఏదైతే రేవంత్ రెడ్డి. మరొకసారి మీద వస్తాను మూర్తి గారు, అలాగే ఉండండి ఖచ్చితంగా. మీ రామ్మూర్తి గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. పిఎన్ మూర్తి గారు, ప్రస్తుతం మనం రామ్మూర్తి గారు చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పారు. ఒకసారి భీమరావ్ నాయక్ గారు చెప్పిన విషయాన్ని చూస్తే, దానికి రామ్మూర్తి గారు చెప్పిన విషయాన్ని చూస్తే మాత్రం అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి ఈ రోజు ఆర్టీసీని ప్రైవేటీకరించిన భాగంలో ఈరోజు 20%కి ఉండవలసిన ప్రైవేట్ బస్సులను 50% తీసుకొచ్చారని చెప్పారు. లేనిపోని విధంగా ఈరోజు ఎవరు కూడా అడగని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన రాయితీలు ప్రకటించి ఆంధ్ర వారిని ఇక్కడి నుంచి పంపించడానికి చేస్తున్నారు దాని భాగంలో అని చెప్తున్నారు. అలాగే ఎంప్లాయీస్కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుపై ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను మొత్తం తొంగల తొక్కించినట్టు చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వస్తుంది కదా వాయిస్? సార్. ఇప్పుడు మనం విషయాల్ని కలగాపులగం చేసి కిచిడీ చేస్తే మనం ఈ రోజు మాట్లాడే సబ్జెక్ట్ అంతా కిచిడీ అయిపోతుంది. సార్, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ సిబ్బందికి ఉన్న ఇబ్బందులు అవన్నీ ఒకటి స్పెషల్ గా మనం మాట్లాడదాం. అలాగే గత ప్రభుత్వం తీసుకున్న విధానాలు అవి కొనసాగింపులోనే కష్టాలు నష్టాలు వస్తున్నాయనేది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉన్నది. దీని అంతటికీ కారణం అంటే ఇందాక మిత్రులు రామ్మూర్తి గారు చెప్పారు కదా, బీఆర్ఎస్ నాయకులు. ఇది ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే పని చేస్తుంది. ఇప్పుడు ఏ పని చేస్తుందో అదే పని చేస్తుంది. కారణం ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్, ఇది నాట్ స్టేట్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం ఏమో చెప్తోందంటే రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థలకి మీరు ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకొచ్చినప్పుడు అవి ప్రైవేట్ వాళ్ళకి నిర్వహణకి ఇవ్వాలి అనే ఒక కండిషన్ తో ఇచ్చింది. ఒకవేళ ఏ ప్రభుత్వం ఉన్నా ఇది అదే చేస్తూ ఉంటది. అందుకని ఈ రోజు వాటి వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం అనేది మనం ముందుగా అందరం గ్రహిస్తే ఈ పొలిటికల్ కామెంట్స్ అనేవి పక్కకి వెళ్ళిపోతాయి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి, ఆయన ఒకప్పుడు తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్ గా చేస్తున్నారు అన్నది ఇట్ ఈస్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. అట్లా మనం మాట్లాడడానికి, మనం అలా మాట్లాడితే ఇదంతా రాజకీయ వాతావరణంలోకి వెళ్తుంది. కాబట్టి దయచేసి అటువంటి వ్యాఖ్యానాల్ని మనం ఇక్కడ చేసుకోవడం అనవసరం. ఇక 3వ అంశం వచ్చేసరికి మనకి ప్రైవేటు బస్సుల యొక్క ఎద్దడి, వాటి యొక్క ముప్పు ఆంధ్రాలో ఉన్న ట్రాన్స్పోర్ట్ నుంచి మనకున్నాయి. ఇది గ్రహించాలి అందరం కూడా. ఇప్పుడు మన ఆదిలాబాద్కి ప్రైవేట్ బస్సులు వెళ్ళవండి, వరంగల్కి వెళ్ళవు, కరీంనగర్కి వెళ్ళవు. ఎక్కడ తిరుగుతున్నాయి అని అంటే మొత్తం ఆంధ్ర వైపు, విశాఖపట్నం, తిరుపతి, అట్లానే ఇటు కడప, మళ్ళా బాంబే, ఇందాక మిత్రులు శర్మ గారు చెప్పినట్టుగా బాంబే, బెంగళూరు, ఇవి మనకి టూరిస్ట్ పర్మిట్లు తీసుకొని కాంట్రాక్ట్ క్యారేజీలుగా నడుపుతున్న ప్రైవేట్ బస్సుల నుంచి మనకి నష్టాలు వస్తున్నాయి రోడ్డు రవాణా సంస్థకి. ఇది ఇప్పుడు కాదు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి.
ఇక్కడ ఏమవుతోందంటే ఎలక్ట్రానిక్ బస్సుల వల్ల రామ్మూర్తి గారు చెప్పినట్టుగా ఎదురుగా మనం డబ్బులు ఇచ్చి వాటిని నెత్తి మీద రుద్దుకొని మనం దొడ్లో కట్టుకున్నాం. ఇది జరిగినది. బోర్డు ఏమో టీజీఆర్టీసీ అని ఉంటది, లోపలేమో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. ఇది వాస్తవం. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇంకో ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించకపోతే ఈ ముప్పు తప్పదు. అందుకని ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటు బస్సులను మేము తీసుకోము, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహణతో మేము నడుపుతాము అని తీసుకుంటే గనక మొత్తం అందరికీ రాయితీలు ఇవ్వచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ బస్సుల్లో డీజిల్ బస్సుల్లో ఉన్న తేడా ఏంటంటే ఇవి పవర్ ని రీఛార్జ్ చేసుకుంటున్నాం కాబట్టి కిలోమీటర్కి అయ్యే ఖర్చు చాలా మినిమంగా ఉంటుంది. అది దోపిడీ చేసి పెడుతున్నాం ఎవరికి? ప్రైవేట్ వాడికి. అంటే సొమ్ము ఒకటిది సోపు ఒకటిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో జరగాల్సిన ఆర్టీసీని పస్తులు పెట్టి మనం ప్రైవేట్ వాడిని మేపుతున్నాం. అందుకని ఈ రోజు 20%, 50% కాదు, రేపు నేను చెప్తూ ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కేంద్ర ప్రభుత్వ విధానాలని తిప్పి కొట్టకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే బోర్డులు ఉంటాయి, సిబ్బంది అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ఆర్టీసీ దొడ్లో ఒక గీత గీశారండి గ్యారేజీల్లో. ఈ గీత లక్ష్మణ్ రేఖ గీత మాట. ఇటువైపు ప్రైవేట్ వాళ్ళు, అటువైపు ఆర్టీసీ వాళ్ళు అని ఉంటారు. ఆర్టీసీ వాళ్ళు ఎవరైనా పొరపాటున ఆ గీత దాటితే ప్రైవేట్ వాడు యాక్షన్ తీసుకుంటాడు. మన ఇంట్లో అద్దెకున్నాడు మన మీద యాక్షన్ తీసుకుంటాడు. ఇది జరుగుతున్నది. ఇకపోతే మనకి ఇంతకు ముందు చెప్పినట్టుగానే ప్రైవేట్ బస్సుల నుంచి ముప్పు ఉన్నది కాబట్టి తగ్గించడం అవసరము, అది అందులో ఏమీ డౌట్ లేదు. ఇకపోతే అదే తగ్గింపు బెంగళూరుకి ఇవ్వాలా, అక్కడ కూడా ప్రైవేట్ బస్సుల ముప్పు ఉంది కదా, అట్లనే బాంబేకి ఇవ్వాలా. మన బోర్డర్ లో ఉన్న ఇందాక మిత్రులు చెప్పినట్టుగా, శర్మ గారు చెప్పినట్టుగా రాయచూరుకి చాలా వస్తాయండి బస్సులు, రాయచూరు నుంచి హైదరాబాద్ కి. అట్లానే మనకి గుల్బర్గా, ఇక్కడ జైరాబాద్ మీద నుంచి గుల్బర్గా, ఇవి అక్కడి నుంచి కూడా ప్రైవేట్ బస్సులు యొక్క ముప్పు ఉన్నది. కాబట్టి ఎక్కడైతే ప్రైవేట్ బస్సులు ఉన్నాయో అక్కడ రాయితీలు ఇవ్వడం మంచిది. అప్పుడు ఈ అపోహలు అనేవి ఉండవు. లేకపోతే కేవలం విజయవాడ, విశాఖపట్నానికి ఇచ్చారు, తిరుపతికి ఇవ్వలేదు అనుకుంటా, నేను అనుకుంటా. మరి తిరుపతికి ఎందుకు ఇవ్వరు? ఇది ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఎవరు బస్సు ఎక్కినా ఆర్థికంగా రెవెన్యూ మనకు వస్తున్నది కదా, తెలంగాణ రెవెన్యూ, ఆంధ్ర రెవెన్యూ, బెంగళూరు రెవెన్యూ అని ప్రత్యేకంగా ఆ టికెట్ మీద ఉండదు కదా. అందుకని మన రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకోవడానికి రాయితీలు ఇవ్వడం అవసరం. అసలు రాయితీల కన్నా కూడా మొత్తంగా ఈ ఫేర్ ని మొన్ననే పెంచారు అందరికీ కూడా. బస్ పాసులు, విద్యార్థుల బస్ పాసులు కూడా పెంచారు. వీటిని రివ్యూ చేసుకొని ఎందుకు పెంచడం, ఇవి మనం చూడాలి. కాబట్టి ఈ రోజు విజయవాడకి ఇస్తే అపోహలు అనేవి పెరుగుతాయి, విశాఖపట్నానికి అలా కాకుండా ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. ఇది బోర్డు లేదు, బోర్డు ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అయ్యేది. ఇది ఒకే ఒక వ్యక్తి డిక్టేటర్, దట్ ఈజ్ సజ్జన్ రావు, సజ్జనార్. ఆయన్ని తొలగించరు వీళ్ళు. ఎందుకనంటే పాత వాళ్ళు ఉంటేనే మంచిది అనేది కూడా ఈ ప్రభుత్వం ఉంటే పాతగా జరిగిన విషయాలన్నీ కూడా కొత్త వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ముందు బోర్డు కాన్స్టిట్యూట్ చేయండి, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోండి, ఈ పెంచిన ధరలను అన్నింటినీ తగ్గించండి. మన ముఖ్యమైన పట్టణాలు ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కి, అలాగే వరంగల్ కి, వీటన్నిటికీ కూడా మనం ఎంతవరకు రాయితీలు ఇవ్వగలుగుతాం అనేది వర్కౌట్ చేసి ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదు. కాబట్టి ఇది రాజకీయమైన విమర్శలతో కాకుండా మనం ప్రజల దృష్టి నుంచి ఈ రేట్ల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి భీమరావు నాయక్ గారి దగ్గర వెళ్దాం. భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బస్సులకు సంబంధించింది కేంద్రం నుంచి వెళ్ళి మేమే తీసుకుంటున్నామని ఒకసారి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, కేంద్రం ఎవరైతే స్కీమ్ తీసుకొచ్చిందో ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించింది అది మేమే తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పుడు రామ్మూర్తి గారు, మన పిఎన్ మూర్తి గారు ఏమంటున్నారంటే కేదు అది టోటల్ గా వాళ్ళే నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. టీజీఎస్, ఆర్టీసీ మన పేరున్నది కానీ లోపల చూస్తే మాత్రం మొత్తం ప్రైవేటీకరణ ఉన్నదని చెప్తున్నారు. అదే విషయంలో ఇంకొక విషయం మిమ్మల్ని గురించి పిఎన్ మూర్తి గారు చాలా క్లియర్గా చెప్పారు. బస్సులకు సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన విద్యార్థులకు కానీ అనేక పాసులకు సంబంధించింది పెంచడం జరిగింది. ఈరోజు కేవలం
ఈ రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. అది ప్రైవేటు బస్సులు ఆంధ్రాకు సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన కాకుండా వారిని మనం ఢీకొట్టడానికి ఈ రోజు ఏదైతే రాయితీలు ఇచ్చారో కరెక్ట్ అని చెప్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం 750 బస్సులు అవి జరుగుతున్నాయి, ప్రైవేటు బస్సులకు కావచ్చు. కానీ ఈ రోజు దాదాపుగా 200 బస్సు మన రాష్ట్రానికి సంబంధిస్తున్నాయి. దానికి సంబంధించిన రాయితీలు ఇవ్వడం వల్ల కేవలం అక్కడ రాయితీలు 30%, 16 to 30% ఇవ్వడం వల్ల మన రెవెన్యూకి సంబంధించిన ఈరోజు ఆ బస్సులు అయితే నడుస్తూనే ఉన్నాయి కదా. ఈరోజు ఇంకొక విషయం, తిరుపతికి ప్రకటించకుండా ఈరోజు కేవలం విజయవాడకు ప్రకటించడంతోనే కొంత మనకు అనుమానం వస్తుంది కదా. ఈ విషయంలో చాలా క్లియర్గా మనం రామ్మూర్తి గారు చెప్పారు. ఏమని చెప్పారు? అసిస్టెంట్ చీఫ్ మినిస్టర్ అని ఒక బ్రహ్మాండమైన బిరుదు కూడా ఇచ్చారు. దీని విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు రామ్మూర్తి గారు ఏంటంటే ప్రతిసారి ఆయన ఒక విషయం చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తే మేమేదో మంచోళ్ళు అయిపోతామనో లేకపోతే ఇంకా అనుకుంటారు. కానీ ఏదైతే ఇప్పుడు ప్రైవేట్ ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు కానీ లేకపోతే ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 3 వర్క్ షాపులు కానీ లేదా 90 డిపోలు అని చెప్పిండో, కేసీఆర్ గవర్నమెంట్ హయాంలలో ఎన్ని బస్సులు కొన్నారు, ఎన్ని ఎలక్ట్రికల్ బస్సులు మెగాతో ఎప్పుడు ఒప్పందం జరిగింది, ఇవన్నీ ఏం చెప్పరు వాళ్ళు. ఎంతసేపు మా సీఎం గారు విమర్శించడము, ఎందుకంటే వాళ్ళు కేటీఆర్ మూర్తి గారు మధ్యలో మాట్లాడలేదు. మూర్తి గారు నేను మధ్యలో మాట్లాడలేదు, మీరు పూర్తిగా చెప్పండి. ఖచ్చితంగా సమాధానం తీసుకునే తీరుతాను. ఈ రోజు బిఆర్ నాగ్ గారు మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా ఈ రోజు రామ్మూర్తి గారు ప్రత్యేకంగా నాకైతే ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు మీరు వేసే ప్రశ్నలకు ఖచ్చితంగా రామ్మూర్తి గారు సమాధానం చెప్తారని భావిస్తున్నాను. అడగండి సార్. ఎందుకంటే ఇప్పుడు గతంలో వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మనం చూసాం. అంతకుముందు ఇప్పుడు బలకచెర్ల పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇక్కడ కేసీఆర్ మరి అసిస్టెంట్ గా పనిచేశారో వాళ్ళకి తెలియదు. అసిస్టెంట్ సీఎం అంటే నేను మాట్లాడానండి, నేను దాని కూడా చెప్తున్నాను. కేసీఆర్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ దోస్త్ అన్నారు, తర్వాత లోకేష్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళతో బనకచర్ల విషయంలో మాత్రం నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం మనం ఎప్పుడైతే డిబేట్ పెడతామో అప్పుడు మాట్లాడుతూ. కానీ ఈ రోజు నాకు ఆర్టీసీకి సంబంధించి చెప్పండి సార్. ఆర్టీసీ చెప్తా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు మాట్లాడుకున్నప్పుడేమో అన్ని మంచిగా అయిపోతాయి, మేము మాట్లాడితే అంతా చెడ్డ కనిపించుకుని ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు. విషయం ఏంటంటే నేను కాదండి ఖచ్చితంగా, అయ్యో బాబు నేను ఒక నేను ఒక కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో లేకుంటే మీ బీఆర్ఎస్కో కానీ నేను ఒక జర్నలిస్ట్ మాత్రమే. చెప్పండి సార్. సార్ అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఈ ప్రజలకు సంబంధించిన అంశము, దాన్ని రాజకీయ కోణాల్లో మూడుగట్టేసి మెగాన్ తీసుకొచ్చి ఇచ్చారు, జేబీఎన్కి ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడారు. అది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎలక్ట్రికల్ బస్ కావాల్సిన అంశము. సో దానికి ఇప్పుడు 50% అయిపోయింది. గతంలో మీరు ఏం చేశారు, ఈ బస్సులు మాకు వద్ద రద్దు చేశారా, ఆ విషయం చెప్పరు. సో ఏదైనా సరే బీఆర్ఎస్ నాయకులు కంకణం కట్టుకున్నారు. ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు మేము 9 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసింది చెప్పుకోలేక మేము చేసిన దానికి మాట్లాడడానికి వాళ్ళు టైం కేటాయిస్తా ఉన్నారు తప్ప మంచిది ఇప్పుడు మంచి చెప్పలేకపోతా ఉన్నారు. సరే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ చెప్పమని చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని బస్సులు కొన్నారు, ఆ బస్సు బయట పెట్టమని చెప్తున్నాము, అది కూడా లేదు. ఒక డిపో కట్టింది లేదు. ఎంప్లాయీతో అన్నారు నువ్వు ఎంతమంది రెగ్యులర్ చేసావనేది కూడా చెప్పడానికి లేదు. కనీసం వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు రోడ్ల పైన కేసులు పెట్టే విషయం అర్థం కావట్లేదు వీళ్ళకు. సో ఇలా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కొంత నిర్ణయం తీసుకున్నప్పుడు మూర్తి గారు చెప్పినట్టు ఇటు రాయచూరు కానీ లేకపోతే ఆదిలాబాద్ కానీ వెమ్లవాడ నిర్ణయం తీసుకుంటే బాగుండేది. సరే ఖచ్చితంగా దాని ప్రభుత్వం ఆలోచన చేసి తీసుకుంటది. కానీ దీనికి ఏదో రాజకీయ కోణంలో అంటబెట్టేసి ఏదో మృత మొత్తం జల్లేస్తామని చెప్పేసి ఏదైతే మూర్తి గారు మాట్లాడి అస్టేట్ సీఎం అని చెప్పేసి మేము ఎవరికి అస్టేట్ కాదండి. ఇప్పుడు మా కేంద్రంతో ఉన్నటువంటి మేము కొట్లాడుతున్నాము, కానీ మీ దగ్గరపై కాలు మొక్కలేము, లోపల కాలు మొక్కి బయటకు వచ్చి మేము అది చెప్పట్లేదు విషయం తెలియజేస్తా ఉన్నాం. రైట్. అంటే ఇప్పుడు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ధర్మ్యాల్లో? ఏది రాకుండా మీరు ఇంకా మనం మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి. కానీ ప్రస్తుతం మాత్రం మీరు సమాధానం మాత్రం అసంపూర్తిగానే ఉన్నదని భావిస్తున్నాను నేను. సార్ విషయం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్న వదిలిపెట్టిండు, నా మీద ప్రశ్నలు వేసిండు. మీరు అడిగిన ప్రశ్న వదిలేసి కంప్లీట్ గా మూర్తి గారు మీరు కంప్లీట్ గా మా సీఎం నే ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సీఎం అసిస్టెంట్ సీఎం అంటే మీరు చేసింది ఫస్ట్ ఏదైతే మన న్యూస్ రీడర్ గారు అడిగిందో అసలు దానికి సమాధానం చెప్పి తర్వాత నా దగ్గర రావాలి. నువ్వు మొత్తం కంప్లీట్ వదిలేసినావు. సరే ఓకే. ఓకే.
ఒకసారి మనం బీజేపీ నాయకులైనటువంటి మన మిత్రులైనటువంటి భీమ్రావు నాయక్ ఎనుగంటి రాజునేత గారు వచ్చారు కాబట్టి రాజునేత గారి దగ్గరికి వెళ్దాం. రాజునేత గారు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకున్నదో 30% 16 నుంచి 30% రాయితీలు అని చెప్తున్నారు విజయవాడకు. అయితే ఈ విషయంలో నిన్నగాక మొన్న మనకు జరిగిన ఈ ఏదైతే మనకు కాళేశ్వరం దగ్గర సరస్వతి పుష్కరాలు జరిగాయో అక్కడ రాయితీలు ఇవ్వకుండా డబ్బులు పెంచేశారు. దసరా, సంక్రాంతి ప్లస్ ఈ దీపావళికి సంబంధించిన అనేక మంది భక్తులు తన ఇళ్లకు వెళ్ళేటప్పుడు కానీ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ డబుల్ ఛార్జెస్ వసూలు చేసిన తెలంగాణ ఆర్టీసీ ఈరోజు ఒక్కసారిగా 30% రాయితీలు ప్రకటించిన విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా మన డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. సారీ ఫర్ ద డిలే, నేను ఒక వేరే కార్యక్రమంలో ఉండి లేట్ గా జాయిన్ అయినా. ఎనీవే గో హెడ్ సార్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందనంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ మీదనేమో ఎక్కువ ఛార్జీలు పెంచి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ మీదనేమో సానుభూతి వ్యక్తం చేయాలనే రకంగా ఈరోజు మన ఆర్టీసీ వ్యవహరిస్తుందనే ఈ రకంగా చెప్పొచ్చు. ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ పరిస్థితి 40,000 మంది యొక్క ఆర్టీసీ ఎంప్లాయీస్ యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటిదాకా నేను ఈ డిబేట్ కంటే ముందు ఒక ఎంప్లాయీస్ యూనియన్ నాయకునితో మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పినటువంటి విషయాలు వింటే నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అరే నిజంగా ఇంత పరిస్థితి ఉందా అని చెప్పేసి. ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాము, ఇక పైన ఆర్టీసీలో పనిచేసే వాళ్ళందరూ బస్ డ్రైవర్లు, మెకానిక్లు, కండక్టర్లు అందరూ కూడా ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతున్నారు. ఇప్పటి నుంచి ఆర్టీసీ కార్పొరేషన్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి జీతాలు పెరుగుతాయి, పిఆర్సీలు పెరుగుతాయి, డిఏలు పెరుగుతాయి అని చెప్పేసి ఒక పక్క అప్పుడు ఊకదంపుడు ప్రసంగాలు చేసిర్రు. దాంతో 40,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇక మాకు మంచి రోజులు వచ్చినాయి, మా జీతాలు పెరుగుతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి అని చాలా సంబరపడ్డారు. కానీ అవన్నీ కూడా హామీలు నీటి మీద రాతల లెక్క మారినాయి. అవన్నీ కూడా కేవలం హామీల లెక్కనే మిగిలిపోయినాయి తప్ప అవి అమలు కాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టింది సార్. మీరు చూడండి, గమనించండి, ప్రతిరోజు ఇన్స్టాగ్రాము, తర్వాత ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరు, ఏ సోషల్ మీడియా సంబంధించినటువంటి దాన్ని మనం ఓపెన్ చేసినా గానీ ఈ మహాలక్ష్మి అనేటువంటి పథకం మీద అనేక రకాలైనటువంటి కామెంట్లు వస్తున్నాయి. అంటే బస్సులలో ఏ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి. ఇంకొకటి మనం చూసినాం, ఈనాడు న్యూస్ పేపర్ లో ఒక రోజు ఒక ఆర్టికల్ వచ్చింది సార్ దీని మీద. దాంట్లో రాసింది ఏందనంటే, మహాలక్ష్మి పథకం కింద ఈరోజు మహిళలందరూ కూడా ఓవర్లోడ్ అయ్యి ఆ బస్సులో ఎక్కితే బస్సు రన్నింగ్ లో టైర్ ఊడిపోయి పొలాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆర్టీసీ ఏ రకంగా ఈరోజు ఆర్టీసీ యాజమాన్యం కానీ ఆర్టీసీలో పనిచేసేటువంటి సిబ్బంది కానీ ఏ రకంగా ఈరోజు ఈ పథకం ద్వారా ఇబ్బందులు పడుతున్నారో ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 16,000 మంది ఉద్యోగులు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటే అందులో 16,000 మంది ఇప్పటికే రిటైర్ అయి ఉన్నారు సార్. వాళ్ళు నిన్న ప్రకటించినటువంటి విషయం ఏంటంటే, మాకు 16,000 మందికి మేము రిటైర్ అయిన తర్వాత మాకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు అని చెప్పేసి బస్ భవన్ ఏదైతే మన ఆర్టీసీ ఉన్నటువంటి కేంద్ర కార్యాలయం ఉందో బస్ భవన్ చుట్టూ, ఆర్టీసీ ఎండి చుట్టూ, ఇతర అధికారుల చుట్టూ ప్రతిరోజు తిరుగుతున్నారు. చిన్న కరెక్షన్, రాజునేత గారు 18,000 మంది లేదని చెప్పి అన్న నేను ఇప్పుడే జాయిన్ అయినా, ఒక్క నిమిషం నేను దానికంటే సవరిస్తున్నారు ఏదైతే మీరు చెప్తున్నారు ఉద్యోగుల సంఖ్య 16,000. అయితే దగ్గర ఉన్నటువంటి బస్ భవన్ కు ప్రతిరోజు తిరుగుతుంటే నిన్న ఏం జరిగిందనంటే, ఈ ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఉందో వాళ్ళంతా కూడా ఒక ప్రకటన చేసిర్రు. ఏమని, రాబోయే రోజుల్లో ప్రతి సోమవారము మేము తెలంగాణ రాష్ట్రంలో మా ఏరియాలలో అంటే మండలాలు, జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరు ఎవరో రిటైర్ అయి ఉన్నారో, చాలా సంవత్సరాల నుంచి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తలేరు, పెన్షన్లు ఇస్తలేరు, కాబట్టి ప్రతి సోమవారం మేము నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని చెప్పారు. ఎందుకు ఈ రోజు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నానంటే,
మేము తెలంగాణ ఉద్యమకారులుగా 2008 సంవత్సరం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆ రోజు పెన్ డౌన్ అనేటువంటి ఏదైతే గొప్ప ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమం ఉందో అందులో వేలాది మంది తెలంగాణ రావాలని చెప్పేసి ఉద్యమంలో భాగస్వాములై వాళ్ళందరూ ఉద్యోగాలకు పోకుండా అనేక రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. అలాంటి ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బందిని ప్రభుత్వాలు కడుపున పెట్టుకొని కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రకంగా ఎవరు డిస్టర్బెన్స్ ఎక్కడో వేరే వాయిస్ వస్తున్నది. రైట్. నేనేమంటున్నా అంటే ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో అంత క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఉద్యమంలో భాగస్వాములై దాదాపు నెలల పాటు ఆ రోజు పెన్ డౌన్ అనేటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ ను ఈ రోజు పట్టించుకునే పరిస్థితి లేదు. 2021, 2023, 2025 3 సంబంధించినటువంటి పిఆర్సీలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు బకాయిలు ఉన్నాయి సార్. పిఆర్సీలు యా యా 2 డిఏలు ఈ రోజు బకాయిలో ఉన్నాయి. ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామన్నారు, ఆ హామీ కూడా నెరవేరలేదు. ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజు మహాలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి కూడా అహర్నిశలు ఈరోజు ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడైనా ఒక చిన్న తప్పిదం జరిగితే, మొన్న ఒక ఆర్టీసీ ఎంప్లాయీ నాకు ఫోన్ చేసింది సార్. బస్సు డ్రైవరు ఫోన్ చేసి చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే, సార్ నేను ఆంధ్ర రూట్ లో ఉన్నప్పుడు ఏదో కారణం చేట బస్సు టైర్ కు ఒక మొల గుచ్చుకొని బస్సు ఆగిపోతే దానికి గాను ఈ రోజు ఆర్టీసీ డిపో మేనేజర్ మిగతా వాళ్ళందరూ కూడా నాకు సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చినారు. ఎంత ఘోరమైనటువంటి విషయం సార్ ఇది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ఈ రోజు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక ఉదాహరణ ఇది మాత్రమే. ఎవరైనా ఈ మహాలక్ష్మి పథకంలో గనక 0 టికెట్ ఉంటుంది సార్, దాంట్లో ఆ 0 టికెట్ కు సంబంధించి టికెట్ కొట్టడంలో ఒకవేళ మర్చిపోతే వాళ్లకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, వాళ్ళని ఉద్యోగం నుంచి తప్పిస్తున్నారు. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీలో ఉన్నాయి. ఇది కాదు సార్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తే మీరు అందరూ నివ్వెరపోతారు. తెలంగాణ ఉద్యమానికంటే ముందు మహిళలకు కేవలం అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, తెలంగాణ ఆర్టీసీలో పనిచేసినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో కండక్టర్లు వాళ్ళందరూ సాయంత్రం 6 గంటల వరకు తమ ఇంటికి చేరుకునే రకంగా పని వేళలను నిర్ణయించి ఉంటుంది సార్. కానీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, మహిళలను అర్ధరాత్రి 12 గంటల దాకా ఈ రోజు ఉద్యోగాలలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదేందయ్యా అని అడిగితే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, వాళ్ళను సస్పెండ్ చేయడం, ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ రోజు ఆర్టీసీలో ఉన్నాయి. చిన్న తప్పిదాలకు సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్లు ఇస్తలేరు, శాలరీలు పెంచుతలేరు. ఇంకొక విషయం సార్, ఈ రోజు కారుణ్య నియామకాలని ఒక విషయం ఉంటుంది సార్. కారుణ్య నియామకాలు సింగరేణిలో ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ చర్చ. నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద 4 Sides టీవీ. చాలా ఇంపార్టెంట్ చర్చని ఈ రోజు మీరు తెర మీదకి తీసుకొచ్చినందుకు మీ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. సింగరేణి ఎంప్లాయీస్ కు సంబంధించి ఏదైతే కొత్తగూడెము, ఖమ్మము ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు కారుణ్య నియామకాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మరి ఆర్టీసీలో ఈ రోజు వేలాది మంది ఉద్యోగం చేసేటప్పుడు చనిపోతేనో లేకపోతే ఏదైనా కారణం చేత చనిపోతే వాళ్ళ కుటుంబము దిక్కు దివానా లేని అయినటువంటి పరిస్థితి చాలా కోకొల్లలు ఉన్నాయి సార్. నాకు వచ్చిన కంప్లైంట్లలో కూడా ఈరోజు అలాంటి కుటుంబాలలో ఈ రోజు ఆదుకునేటువంటి పరిస్థితి ఎక్కడున్నా సార్? కారుణ్య నియామకాలు ఎక్కడన్నా జరుగుతున్నావా? కారుణ్య నియామకాలు కాస్తా నేను అనేది ఈ రోజు ఆర్టీసీలో అసలు ఉద్యోగాల భర్తీ జరగడం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయాలి. రెండోది ఏంటంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడున్నాయి, ఆ భూములను అమ్మితే మనకి ఎన్ని డబ్బులు వస్తాయి అని ఈ రకంగా ఆలోచిస్తున్నారు తప్ప ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగులకు సంబంధించి ఆర్టీసీని బలోపేతం చేయాలనేటువంటి పాపాన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాలు పోవడం లేదు. నేను ఎందుకు ఈ అన్ని విషయాలు ఈ రోజు గుర్తు చేస్తున్నానంటే, నేను ఒక గంట క్రితమే ఆర్టీసీ సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీస్ యూనియన్ కు సంబంధించిన లీడర్ కు ఫోన్ చేస్తే ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పారు. సార్ ఈ రోజు మీరు ఒక మంచి వేదిక దొరికింది,
మంచి డిబేట్ పెట్టిర్రు. ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి సార్, మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి Right, ఆ రాజనేత. మాటలు చెప్పింది కాబట్టి ఈ రోజు అన్ని గుర్తు చేస్తున్నాం సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ రాజనేత గారు. ప్రస్తుతం ఒకసారి మనం రామ్మూర్తి గారి దగ్గర వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఈ రోజు మన మిత్రులు చెప్పినట్టు కాకుండా ఇంకొక విషయం దాంట్లో లక్ష్మణ రేఖ గీశారు డిపోలలో. ఇటు ప్రైవేట్ వాళ్ళు, ఇటు ఎప్పుడైతే ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులు వారు అక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ రోజు కిరాయిదారుడే యజమాని మీద ఎదుర్కోవాల్సిన విషయం వచ్చేసింది. ఆయనకు ఒకసారిగా అతను ఎదురుగా దాడి చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇదే విషయంలో ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు అనేక సమస్యలతో సతమవుతున్న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి సంబంధించిన కార్పొరేషన్ ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా మాకు వేలాది కోట్ల రూపాయలు లాభం వస్తుందని చెప్తున్నారు. ఇంతవరకు నిజం అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే రైతులు ప్రకటించిన తర్వాత కూడా మనకు లాభాల బాస్టాలో వస్తుందంటే మాకైతే ఆ లెక్క చూపట్లేదు. మరి ఏమన్నా మీరు చెప్పగలుగుతారేమో చెప్పండి సార్. భీమరావు నాయక్ గారిని అలాగే మన మూర్తి గారు, పిఎన్ మూర్తి గారిని ఈ విషయంలో అడుగుదాం. ఇద్దరి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా, అదే విధంగా మీరు అడిగిన ప్రశ్న కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు మహాలక్ష్మి పథకం గురించి అడిగింది కాబట్టి ఏదైతే 18-19 నెలలుగా ఏదైతే ఈ పథకం కింద దాదాపు వాస్తవంగా వీళ్ళు ఈ పథకం తీసుకొచ్చిన 48 గంటల్లోనే దీన్ని కంప్లీట్ గా అమలు చేసిన ఘనత వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ మొత్తం కంప్లీట్ క్రెడిట్ వస్తుంది. సరే, వాళ్ళు చేసిన తర్వాత ప్రభుత్వం ప్రతి ఒక్క ఫ్రీ టికెట్ ప్రతిరోజు వాస్తవంగా ఎన్ని టికెట్లు చెప్తే అన్ని టికెట్లకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాలి. రోజుకు 10 కోట్లు ఏదైతే ఆర్టీసీకి చెల్లించాలి. అదే విధంగా ప్రతి నెలకు 325 కోట్లు ఏదైతే ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం చెల్లించాలి. ఆ విషయంలో ఇంతవరకు ముబ్బిడిగా చెల్లించింది తప్ప దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు ఆన్ రికార్డ్ రాసుకోండి. 4,000 నుంచి 5,000 కోట్లు ఏదైతే ఆర్టీసీకి పెండింగ్ ఉన్న మాట వాస్తవం ఈ లెక్కలు బయట పెట్టమనండి. ఇవి మీరు ఎంత ఇచ్చిళ్ళు వాళ్ళకి మీరు ఎంత ఇవ్వాలనేది బయట పెట్టండి. ఎందుకంటే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, ఆర్టీసీని కావాలని నష్టాలకు నెట్టే ప్రభుత్వం. అదే విధంగా ఈ పథకం కింద ఏం నడుస్తున్నది, ఏ విధంగా నడుస్తున్నది అన్నది చాలా మంది ఏదైతే మహిళలు కొట్టుకుంటున్నారు. అదే విధంగా విపరీతమైన పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల వాస్తవంగా మహిళలు ఏదైతే వర్కింగ్ ఉమెన్లు దాదాపు జీతాలు బాగా వస్తున్న లాభపడుతున్నారు. సామాన్య ప్రజలు ఏదైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు మహిళలకు లాభం జరుగుతులేదని కూడా పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. సరే, వాటికి వెళ్ళను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ నాయకుడు అదే విధంగా ఏదైతే మూర్తి గారు చెప్పిన వాటికి ఈ కొత్త బస్సులో ముచ్చట కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మహిళా సంఘాలకు బ్యాంక్ గ్యారంటీ మీద వీళ్ళు లోన్లు ఇప్పించి గవర్నమెంట్ 8% లోన్లు ఇప్పించిందండి వీళ్ళకి అయితే మహిళా సంఘాలకు. 8% ఇప్పించి వీళ్ళు ఆర్టీసీ సొమ్ము వీళ్ళ అబ్బ సొమ్మా, వీళ్ళ అత్త సొమ్మా, వీళ్ళ అక్క సొమ్మా నాకు అర్థం అవ్వట్లేదు. 15 నుంచి దాదాపు 12 నుంచి 15% మళ్ళీ తిరిగి చెల్లిస్తున్నారండి. ఎవరికి ఏదైతే ఆర్టీకి సంబంధించిన సొమ్మును ఏదైతే మళ్ళీ మహిళా సంఘాలకు చెల్లిస్తున్నారు. ఎందుకు చెల్లిస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళు 8% కడితే 8% చెల్లించాలి. నువ్వు 12 నుంచి 13, 15 చెల్లించడానికి ఎవరు అసలు ఈ సొమ్ముని నువ్వు విరివిరిగా వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు ఎంత వడ్డీ ఉన్నదో అంత వడ్డీ చెల్లించు, మిగతా ఎందుకు చెల్లిస్తున్నావు ఈ ప్రశ్న అడుగుతున్నా. అదే విధంగా ఏదైతే మిత్రుడు చెప్తున్నాడు మీరు ఉన్నప్పుడు ప్రైవేట్ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఎన్ని కొన్నారన్నారు. 45 కొన్నాం. అది కూడా ఎయిర్పోర్ట్ కోసమే, వేరే ఆర్టీసీకి సంబంధించిన కాదు. ఏదైతే హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో నగరం కాబట్టి ప్రపంచ స్థాయి ఏదైతే ప్రయాణికులు వస్తున్నారు కాబట్టి ఆ ప్రయాణికులు ఏదైతే వివిధ గమ్యస్థానాలు చేరుకోనికి ఏదైతే హైదరాబాద్ లో 4 చోట్లకు కంప్లీట్ గా మేము బస్సులు నడిపినాం. అవి కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఏదైతే వాళ్ళ గమ్యస్థానాలకు మాత్రమే, ఆర్టీసీలోకి మనం తీసుకోలేదు. అదే విధంగా వీళ్ళు వచ్చిన వెంటనే ఏదైతే ఒలక్టా కంపెనీ ఏదైతే ఇది మెగా కృష్ణారెడ్డితోనే అదే విధంగా జై భారత్ మారుతి కంపెనీతోనే అగ్రిమెంట్ చేసుకున్నది వాస్తవము. ఎందుకంటే ప్రతి డిపోలో 120 నుంచి 130 బస్సులు తీసుకొచ్చిండు. మొత్తం ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు 120, 130 ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు 8, 9, 10 మాత్రమే. సిక్కుండాలి కదా ఇంకా మేనేజ్ చేసుకోనికి. నేనేమంటున్నా చాలా అంశాలు మాట్లాడతారు. అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులని మూర్తి గారు మాట్లాడతారు. ఎస్, వాస్తవమే. ఎందుకు అంటే ఒక కంపెనీ ఇప్పుడు ఏదైతే మెగా కృష్ణారెడ్డి గాని అదే విధంగా జై భారత్ మారుతి గాని ఎలక్ట్రిక్ బస్సులు తయారీ అవసరమైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనాలనుకుంటే వాళ్ళకు ఎంత అంటే 30 to 50% రాయితీ ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. అంటే అట్లా దొబ్బిపోతున్నారు. అదే విధంగా మనం ఏదైతే ఆర్టీసీలకు చొరబడి దాదాపు కిలోమీటర్ 59 రూపాయలు దోచుకోబోతున్నారు. అంటే ప్రైవేట్ వాళ్ళకి మీరు దోచి పెడతారు, అదే విధంగా పక్క రాష్ట్రానికి దోచి పెడతారు. అదే విధంగా ఆర్టీసీలో ప్రయాణించే విద్యార్థికి ఏదైతే పాస్ రేట్లు పెంచుతారు, అదే తెలంగాణ తిరిగే ప్రతి ఒక్కరికి రేట్లు పెంచుతారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ బేటలోకి తగ్గిస్తారు. ఎక్కడి ద్వంద్వ వైఖరండి? ఎవరి కోసం వచ్చింది ప్రభుత్వం? ఇవన్నీ మాట్లాడుకుంటే ఇజ్జత్ మానం పోతుంది. ప్రజలకు పూర్తి వివరాలు తెలుస్తున్నాయి. రానున్న రోజుల్లో చాలా విపత్కరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. రైట్. ఇదే విషయంపై మూర్తి గారు దీన్ని ఎలా కంక్లూడ్ చేస్తారండి మీ విషయంలో?
పిఎన్ మూర్తి గారు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనం ఏనుగు తోకని విశ్లేషిస్తున్నాం, ఏనుగుని విశ్లేషించటం లేదు. ఇప్పుడు ఈ బస్ సేవా స్కీమ్ అని ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. అది 10,000 బస్సులు మొత్తం 169 నగరాల్లో నడపాలి. మూర్తి గారు మీరు కంక్లూడ్ చేస్తారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం విజయవాడ బోనికి 30% రాయితీ ఇస్తున్నది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 30-40% మిస్ అయిపోతుంది కదా, సపరేట్ లేకపోతే ఫ్రీ పెడితే అయిపోతుంది కదా. ఇదే కంట్రోల్ వాస్తవంగా 30% ప్రభుత్వం భరిస్తున్నది. ఎక్కడ దాన్ని మొత్తం ఆర్టీసీ నష్టాలు నెట్టుకుంటారు. మిమ్మల్ని అంటలేదండి, మిగతా వాళ్ళని అంటున్నారు. ఒకడు నేను అనేది ఏంటంటే, ఇది మనకి ఈ బస్ స్కీమ్ అనేది, సేవా స్కీమ్ అనేది గౌరవనీయులు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారు. ఏది అక్కడ ఉంది. ఇందులో ఏమని చెప్పాడంటే, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇవి నడుస్తాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞత ఏంటంటే, మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,800 బస్సులు అడిగితే వాళ్ళు 2,000 బస్సులు ఇచ్చారు. ఆ స్కీమ్ ప్రకారం ప్రతి డిపోలో 40% ప్రైవేటు నిర్వహణలో నడవాలి. రేపు ఇందాక మిత్రులు చెప్పారు కదా, ఏది డిపో కానీ నిబంధనల ప్రకారం 20% ఉండాలి. ఈ రోజు దానికి పెంచుకుంటా పోయి 40-50% దాకా వెళ్ళిపోతుంది. యా, అందుకని ఇక్కడ మనం అంటాం కదా, కరిమింగిన వెలగబండని. ఏనుగు గనక వెలగబండని మింగితే లోపల గుంజేసినట్టుగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఇది దాన్ని యథాతథంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ విధానాలకి అనుకూలంగా ఎందుకు ప్రవర్తిస్తున్నది? దాన్ని మార్చుకోవాలా. కేరళలో ఈ సిస్టమ్ లేదు, తమిళనాడులో ఈ సిస్టమ్ రాలేదు. మనం ఎందుకు తొందరపడి చేస్తున్నామో ఇది చేయాలి. ఇందాక మిత్రులు రామ్మూర్తి గారు చెప్పారు 45 బస్సులు శంషాబాద్ నడుపుతున్నాం అని. కిలోమీటర్కి 7 రూపాయలు ఎదురిచ్చి నడుపుతున్నాం అండి. అందులో ప్రైవేట్ బస్సు, ప్రైవేట్ వాళ్ళే. అర్థమైందా? ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి. ప్రైవేట్ ఇప్పుడు 18,000 14,000 వీళ్ళు ఆగిపోయి ఉన్నారు. ఎవరు? ఎంప్లాయీస్ రిమూవల్ కావచ్చు, కారుణ్యాలు కావచ్చు. ఇంకా కారుణ్యాలు కాదు, ఈ రోజుని వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము తెలంగాణలో 5,000 మంది డ్రైవర్లు, ఎంతమంది అండి? 5,000 మంది డ్రైవర్లు అదనంగా ఉన్నారు. వీళ్ళని ఏం చేయాలి? టీఆర్ఎస్ ఇవ్వాలా, ఎట్లా వెళ్ళగొట్టాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు స్వయాన నడపండి. జై భారత్ అక్కర్లే, మెగా అక్కర్లే. కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. మరి కేంద్ర ప్రభుత్వం రైతులకి మీటర్లు పెట్టమంది. పెడతారా మీరు? ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. పెడతారా మీరు మీటర్లు రైతుకి? అందుకని నేను చెప్పేది ఏంటంటే, ప్రయాణికుల మీద భారం లేకుండా మీరు నడపండి. ఆ డ్రైవర్లకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కండక్టర్లకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అందుకని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలా. ఇప్పుడు మీరు 42% బీసీలు ఇచ్చి అసలు ఆ ప్రభుత్వ రంగమే లేకపోతే ఈ రిజర్వేషన్స్ ఎక్కడ వస్తాయి? కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది చెయ్యాలి. అదే విధంగా మన ప్రధాన నగరాలు, తెలంగాణలో ఉన్న ప్రధాన నగరాలను కూడా రివ్యూ చేసి ఏ మేరకు మనం తగ్గించగలుగుతాం అనేది చూడాలి. లాస్ట్ గా నేనేం చెప్తా ఉన్నానంటే, జూలై నుంచి అక్టోబర్ వరకు మనకి స్లాక్ సీజన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్కూళ్ళు ఓపెన్ అయిపోతాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళరు. వర్షాకాలం. ఆర్టీసీలో పీక్ సీజన్, స్లాక్ సీజన్ అని ఉంటది. పీక్ సీజన్ మనకి జనవరి తర్వాత ప్రారంభం అవుతుంది. ఆ డిసెంబర్ వరకు కూడా మనకి స్లాక్ సీజన్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేసి మన ఓఆర్ అంటే ప్రయాణికులు ఎక్కడ ఓఆర్ ఆక్యుపేషనల్ రేషియో పెంచుకోవడానికి ఏ విధంగా చేస్తే మంచిది అనే దాన్ని కూర్చోవాలా. అందుకని ప్రైవేట్ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం కండిషన్ ఇచ్చింది. ఆ కండిషన్ మేము అంగీకరించమని చెప్పి ఎలక్ట్రికల్ బస్సెస్ ని మీరే తీసుకోండి. అదే రకంగా ఇందాక రామూర్తి గారు చెప్పారు అద్దె బస్సుల విషయం. అద్దె బస్సులు కూడా ఈ రోజు కొత్తగా వచ్చింది కాదండి, గతంలో కూడా ఉన్నాయి. లేదంటే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఇప్పుడు డ్వాక్రా గ్రూపులకి ఇస్తున్నారు, అంతే తేడా. అప్పుడు ఎదురిచ్చి పోషించారు. ఇంకా ఆఖరి ఏంటంటే పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని ప్రతి నెల హెడ్ ఆఫీస్ రిలీజ్ చేయాలి. ఈయన వచ్చి సజ్జనార్ గారు దాన్ని ఎవరికి అందుబాటులో ఉంచకుండా చేస్తున్నారు. దాంతో గణాంకాలు సరిగ్గా లేక మనం కిచిడీగా కనుక చర్చిస్తే
సమస్య పరిష్కారం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నా విజ్ఞప్తి ఒకటే, మీరు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లోకి దూరారు, ఈ పాపం మీరు అనుభవించాల్సి వస్తుంది. మీరు స్వయంగా వీటిని నడిపితే కనుక అన్ని నగరాల్లో కూడా తగ్గించవచ్చు. ఇది నా అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై కంక్లూడ్ గా భీమరావు నాయక్ గారు, ప్రస్తుతం ఏదైతే మూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ను ఎందుకు అవలంబించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దీన్ని అనుసరిస్తుంది, మొత్తం మనమే వేసుకుంటే మనకు సంబంధించిన మన ఉద్యోగాలు మనకే ఉండిపోతాయి కదా, మనం ఆర్టీసీని కాపాడుకునే విధంగా మనం చూసుకోవచ్చు కదా అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి లాస్ట్ కంక్లూడ్? ఏదైతే ఇప్పుడు మూర్తి సార్ గారు చెప్పినట్టు విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్రం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అదే విషయం కేరళ ప్రభుత్వం పాటిస్తలేదు కదా, తమిళనాడు పాటిస్తలేదు కదా, ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే కిసాన్లకు రైతులకు మీటర్లు పెట్టిందో అదే అనుసరించి ఇక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టండి. మరి చెప్పండి సార్. సార్ ఇప్పుడు అదే విషయం అంటున్నారు సార్. ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు 40% ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, అవే కొన్ని విషయాలు ఉన్నాయి. ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్ పెట్టడం వల్ల కొంత లాభం జరుగుతున్న ఉద్దేశంతో 40% తీసుకొచ్చారు. దానికి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో కొన్ని విషయాలు మాట్లాడుకుని ఒక 40,000 బస్సులు సార్ చెప్పినట్టు వాస్తవంగా వచ్చినాయి. కొన్ని డీపోలో ఇప్పుడు జనాభా దృష్టి జేపీఎస్ లో కొన్ని ఎక్కువ ఉంటాయి, అలాగే మన ఇప్పుడు ఎంజీబీఎస్ లో కొన్ని అట్లా పెంచడం వల్ల కొంత డివైడ్ అయిపోయిన విషయం వాస్తవం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు బీజేపీ నేత చెప్పినట్టు విషయం ఏంటంటే, ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల నష్టం వచ్చింది అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ పథకం పెట్టినా కానీ ఇప్పుడు వద్దనుకుంటారు, ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి మహిళలు అంటే తెలియదు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏ పథకాలు కూడా అవసరం లేదు. కేంద్రం నుంచి ఏంటంటే రాష్ట్రాలపైన భజనం చేయాలా, రాష్ట్ర నాయకులపైన ఏదో ఒకటి బురద జల్లాల వాళ్ళు. దానికి తోడుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే గతంలో వాళ్ళు ఆర్టీసీకి ఏం చేశారని చెప్పేసి వాళ్ళ నాయకుడికి పాలాభిషేకం చేయించుకున్నాడు. ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది. పాలాభిషేకం 9 వాళ్ళు ధర్నాలు చేస్తే ధర్నాలు విరమించేసి మాయ మాటలు చెప్పి 4 సంవత్సరాలు ఆడుకొని అధికారం పోయిన తర్వాత మహాలక్ష్మి పథకం వల్ల అభివృద్ధి అవుతున్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల వాళ్ళు నాలుగు జోలికి వస్తే అనవసరంగా వేరే పూసుకున్నట్టు అవుతుంది. కానీ నా మాట అయినాక నీ సమాధానం చెప్పు. అవసరం లేదు. గత ప్రభుత్వంలో మీరు ఎంత ద్రోహం చేసిరనే విషయాన్ని మీ ఇద్దరు ఒకసారిగా మాట్లాడడం వల్ల మనకు అర్థం అవట్లేదు ఎవరు ఏం మాట్లాడుతున్నారు. మేము ఎంతో కొంత చేసినాం, ఒక నిమిషం ఆగండి. మేము ఎంతో కొంత చేసినాం. మీరు చేస్తామని వచ్చేది కదా, చేస్తామని వచ్చిన తర్వాత 20% ఏదైతే దాటద్దో ప్రైవేట్ సంబంధించిన బస్సుల సంఖ్య, మీరు 50% ఎందుకు దాటించారు? మీ యూనియన్ సంస్థలకు, యూనియన్ నాయకులకు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు మాగా చెప్పేది యూనియన్ సంబంధించిన నాయకులు చెప్పండి. 20% ఉండాలి. 80% గవర్నమెంట్ ఉండాలి, అదే ఆర్టీసీ ఉండాలి. దాని తర్వాత 20% మాత్రం ఏదైతే ప్రైవేట్ సంబంధించిన ఉండాలి. 50% ఎందుకు దాటించేట్టు? చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే 50% ఎక్కడ దాటలేదు, 40% వచ్చిందంటే అది వాస్తవానికి తెలియాల్సి ఉంది. మూర్తి గారు చెప్పినట్టు అయిపోదు. మీరు 60% అంటారు, మీరు చెప్పినట్టు అయిపోదు. ఇక్కడ ఏంటంటే మీరు ఉన్నప్పుడు చేసుకుంటే అగ్రిమెంట్ సత్యనారాయణ నియమించినప్పుడు ఇప్పుడు ఎందుకు నియమించిన విషయం అడిగితే అలా చెప్పలేరు కదా. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని ప్రకారం వస్తున్నది, కానీ ఇప్పుడే మీరు 50 అనేస్తారు, 60 అనేస్తారు, మళ్ళీ ఏదో అనేస్తారు. అనడం కాదు, వాస్తవానికి ఇప్పుడు ఏం అవసరం ఉన్నది. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటా ఉన్నదో దాని ప్రకారం మాట్లాడుకోవాలి. కానీ మీరు లేనిది కూడా మాట్లాడేసి దీని సమాధానం చెప్పు. 9 సంవత్సరాలు మీరు ఏం చేసినాక 20 నెలల్లో మీకు అన్ని చేయమని చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అప్పుడు ఏం చేసిన విషయం చెప్పకుండా దీన్ని పూర్తిగా దాచేయడము. మీరు చేసినటువంటి 44% జీతాలు పెంచినాము, కొత్త కొత్త డిపోలు కట్టాము. ఒక్క నోటిఫికేషన్ 9 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ చూపించండి. ఆర్టీసీలో మీరు ఏం చేసిరో, మీరేం చేసింది? ఎంతమంది ఉద్యోగులు ఉన్నోళ్ళని కాపాడుకున్నాం. ప్రైవేట్ పరం చేయలేదు, మీలాగా ప్రైవేట్ పరం చేయలేదు, కాపాడుకున్నాం.
44% పెంచినాం, ప్రభుత్వ ఉద్యోగులకు 1% ఎక్కువ పెంచినాం. మీరేం చేస్తున్నారు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చిన తర్వాత ఏం చెప్పినావు? ఉద్యోగాలను నియమిస్తాను. ఎంతమంది? ఒక్క నిమిషం ఆగి. నువ్వు చెప్పింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆర్టీసీ సంబంధించిన రవాణా శాఖ మంత్రి ఒక్క నిమిషం ఆగండి. ఏదైతే ముఖ్యమంత్రి 3083 ఉద్యోగాలు ఫిల్ చేస్తా అని చెప్పిండు. ఏది ప్రమాణ స్వీకారం చేస్తూ ఏడవేండు వీళ్ళంతా ఏడబడుకున్నారు. ఆర్టీసీ సంస్థలో ఇప్పుడు మిత్రుడు మూర్తి గారు చెప్పినట్టు ఎక్సెస్ గా ఉన్నారు కాబట్టి మేము కాపాడుకున్నాం. మరి కూడా చెప్తున్నాం, మీరు చేస్తామన్నది మీరు చేయలేదు, ఇంకా కూడా మీరు చేయట్లేదు. మరొకసారి డిబేట్ మొత్తం డిబేట్ అయిపోయింది. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం మాట్లాడవలసింది రాయితీల మీద. రాయితీలు సమంజసమైన, ఇప్పుడు మనకు కావాల్సిందల్లా రాయితీలు సమంజసమైన ఈ విషయంపై మనం మాట్లాడి దానికి సంబంధించిన ఒక కంక్లూడ్గా రావడానికి మనం ప్రయత్నం చేశాం. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కంక్లూడ్కు విషయం బదులు మొత్తం డైవర్షన్గా మారిపోయింది. మీరేం చేశారంటే మీరేం చేశారంటే మేము ఇది చేయలేదన్నట్టుగానే ఈరోజు ఆర్టీసీ సంస్థనే మొత్తం పూర్తిగా భ్రష్టు పట్టించడానికి అనేక ప్రభుత్వాలు మొదటి నుంచే ప్రయత్నం చేస్తున్నాయి. వారిని ప్రైవేట్ పరంగా మార్చడానికి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఇంకొకసారి రోజుకు ఒక ముందటేస్తున్నాయి. కానీ ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ఆ సమస్యల పరిష్కారానికి మాత్రం ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పని చేయలేదు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఆర్టీసీ వ్యవస్థ. ఈ విషయంపై కంక్లూడ్గా ఈరోజు రాయితీలు ఇచ్చారు. ఆ రాయితీల పట్ల మనకు ఎలాంటి లాభం సమకూరుతుందో అని మాత్రం మనకు అర్థం కావట్లేదు. ఒకవైపేమో బస్సు పాసులకు సంబంధించిన వారు పెంచుకుంటూ పోయారు. మహాలక్ష్మి ద్వారా లాభాలు ఎలా వస్తున్నాయో కానీ ఇప్పటిదాకా చెప్పలేదు. కొరకరాని కొయ్యగా మారిన మహాలక్ష్మి ప్రభుత్వం ద్వారా, ఈ పథకం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడిస్తే పాము కోపం, కలిస్తే కప్ప కోపం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది పరిస్థితి కాంగ్రెస్కి సంబంధించింది. ఈ విషయంపై కంక్లూడ్గా యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్గా మీరేమంటారు సార్? చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం యొక్క ముఖ్య అంశమేమో నిజంగా ఆర్టీసీ ఏదైనా పక్షపాతం చూపిస్తోందా అనేటువంటి అంశాన్ని మనం ముందుకు పెట్టుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో అది చాలా పక్కదోవ కూడా పట్టిన విధానం కూడా మనం చూసాం. అయితే పట్టడానికి కారణం కూడా కొన్ని మిత్రులు సూచిస్తున్నారు. ఎందువల్ల అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో జరిగిన విషయాల్ని ఆలోచన చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి విధానం ఎంతవరకు సమ్మతం అనేటువంటి మాట వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే ఆర్టీసీకి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం చాలా ముఖ్యం. భౌగోళికంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి ఎవ్రీ డైరెక్షన్లో మా మిత్రులైనటువంటి మూర్తి గారు అద్భుతమైన సూచనలు చేశారు. ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ఇచ్చినప్పుడు దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి వైఖరితో ఉండాలనేటువంటి విషయం వారు చాలా అద్భుతంగా విశ్లేషించారు. దానికి ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు వారికి తెలియజేస్తోంది. ముఖ్యంగా మనం అందరూ ఆలోచన చేయవలసింది ఏమిటంటే మిత్రులారా, ఆర్టీసీ నిజంగా ఒక సమస్యల సుడిగుండంలో ఉంది. మనం గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది మనకు ముఖ్యం కాదు, కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీవితం చాలా ముఖ్యం. ఒక పక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్లకు అగమ్యగోచరంగా ఉంది, అసలు డ్యూటీలో కూడా లేరు. వాళ్ళు అసలే ఆ వయసులో వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆందోళన ఇవన్నీ కూడా పైన పడుతున్నప్పుడు వాళ్ళు మేము ప్రతి సోమవారం కూడా నిరసన వ్యక్తం చేస్తామని ముందుకు వస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం ఆలోచించాలి. అందువల్ల మీకు ఏది చేతనైతే, మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక పాలన పక్షంలో ఉన్నా, మీకు ఏది చేతనైతే ఆ విధంగా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడు కూడా మనం రెవెన్యూ జనరేషన్ కోసం మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా అసంబద్ధంగా ఉండరాదు. మనకు నిజంగా చెప్పినట్లు 360 డిగ్రీ అనాలిసిస్ చేసినట్లయితే ఎవ్రీ రూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీజిబిలిటీ. మరి అటువంటి విధానంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రకటన చేయాలి. అప్పుడు నిజంగా ఆర్టీసీ అనేటువంటిది పక్షపాత ధోరణిలో లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వస్తుంది. అందువల్ల యాజమాన్యం అలాగే చేయాలి. ముఖ్యంగా మూర్తి గారు ఒక సూచన చేశారు, అక్కడ బోర్డు అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయాలి. బోర్డు లేకుండా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీలో ఇటువంటి తప్పుడు విధానాలు, నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక ముందు కూడా ఇటువంటి అనేక నిర్ణయాలకు తావు ఇచ్చేటువంటి ఒక అవకాశం, ఆస్కారం ఉంది. కాబట్టి ఫస్ట్ అక్కడ బోర్డు అనేది కాన్స్టిట్యూట్ చేయాలి.
గవర్నమెంట్ యొక్క ప్రమేయం ఉండాలి. అలాగే మంత్రివర్యులు అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఆర్టీసీని మనం ఎంత త్వరగా బలోపేతం చేసుకుంటే మన రాష్ట్రం అంతా ప్రగతి పథంలో ఉందని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈ రోజు పాలు పంచుకున్నందుకు భీమరావు నాయక్ గారికి, పోలేపల్లి రామ్మూర్తి గారికి, ఎనగంటి రాజు నేత గారికి, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారికి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మరొకసారి తల్లికి గాజులు లేవు కానీ పినతల్లికి బంగారు గాజులు కనిపెట్టాడన్నట్టుగా మన ఆర్టీసీ వ్యవహారం ఉన్నది. కాబట్టి దీన్ని మరొకసారి ఆలోచించి కేవలం విజయవాడకే కాదు ప్రతి తెలంగాణలో ఎక్కడ తిరిగినా కూడా, ఏ దేవస్థానానికి వెళ్ళా కూడా, ఏ శుభ సందర్భాలు వచ్చినా కూడా, ఎక్కడి పండుగలు వచ్చినా కూడా అప్పుడు కూడా రాయితీలు ప్రకటించుకుంటే బాగుంటుంది. ఒకవేళ రాయితీలు అడగనప్పుడు అనవసరంగా రాయితీలు ఇచ్చి ఇప్పుడు ఉన్నదానికి పోతే ఉడుచుకున్నదానికి పోయినట్టుగా ఈరోజు ఆర్టీసీ అసలుకే ప్రమాదంలో పడ్డదంటే వారికి అవసరం లేదు. అందుకోసమే రాయితీలు ఇవ్వాలి తాయిలాలు అన్నీ ప్రకటించే బదులు ఆర్టీసీని కాపాడుకొని, మన ఆర్టీసీ ఉద్యోగస్తులను కాపాడుకొని వారి కుటుంబాల దీవెనలు తీసుకుంటారని ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.